కానీ అదే కేకలు శుక్రవారం కల్లా రాగానే మారిపోయాయి. చెప్పండి, ఆదివారం ఏమో ప్రభుని స్తుతించి కేకలేశారు, శుక్రవారం అదే మనుషులు, అదే ప్రజలు, అదే యేసయ్యని సిలువేయము, సిలువేయండి, 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 సిలువేయండి అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? వారు ఒక మాట మీద వారు నమ్మకంగా లేరు. ఆదివారం ఒకలాగా ఉన్నారు, శుక్రవారం మరొకలాగా ఉన్నారు. మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, మీరు ఎలా ఉన్నారు? ఆదివారం ప్రభుని స్తుతి స్తుతి స్తుతి, ప్రభువా దేవా నాయన అంటున్నాం. సోమవారం నుండి మనం ఎలా ఉంటున్నాం? ఈరోజు దేవుడు మన దగ్గర నుండి కోరుకుంటుంది ఏంటంటే ఫెయిత్ఫుల్నెస్. రాసుకోండి, ఫెయిత్ఫుల్నెస్. నమ్మకంగా మనం ఉండాలి. అంతేగాని ఆదివారం ఒకలాగా, సోమవారం ఒకలాగా, మంగళవారం ఒకలాగా అలా ఉండకూడదు. మనం ఏ నోటితో అయితే ప్రభువుని స్తుతించారు అదే నోటితో వారు ఏమంటున్నారు చెప్పండి? సిలువేయమంటున్నారు. ప్రభు ఆ విషయంలో ఎంతో బాధపడ్డాడు, ప్రభు ఎంతో దుఃఖపడ్డాడు. ఈరోజు కొంతమంది ఆత్మీయంగా ఉంటున్నారు, అదే సమయంలో లోకస్తులుగా కూడా ఉంటున్నారు. దేవుడు వారిని బట్టి దేవుడు ఎన్నడూ మెచ్చుకోడు. ఇంకా మనం గమనిస్తే యేసు ప్రభువారు యెరూషలేముకి వెళ్ళడం ప్రమాదం అని తెలుసు కూడా, వెళ్ళడం వల్ల ఆయనకి నష్టం ఉంది, ఆయన్ని చంపేస్తారని తెలుసు కూడా యేసు ప్రభువారు యెరూషలేము వెళ్ళారు. యేసు ప్రభు వెళ్ళడానికి గల కారణం మొదటిది ఆయనలో ఉన్న ధైర్యం. ఈరోజు దేవుని బిడ్డలు కట్టి ధైర్యం మనం కూడా కలిగి ఉండాలి, దేనికి భయపడకూడదు. రెండోది, ప్రభు ఎందుకు వెళ్ళాడు అంటే ప్రభు తండ్రి చిత్తాన్ని చేయడానికి వెళ్ళాడు. తండ్రి చిత్తం యేసయ్య యెరూషలేం వెళ్ళాలి. యేసు ప్రభువారు మన పాపముల నిమిత్తం ఆయన మరణించాలి. ప్రభు చిత్తాన్ని నెరవేర్చాడు. ఈరోజు ఎంతమంది ప్రభు చిత్తానికి లోబడుతున్నారు? ఎంతమంది ప్రభు చిత్తాన్ని జరిగిస్తున్నారు? వారు జయము జయమని కేకలేశారు, ఓసన్నా ఓసన్నా అని. వారి కేకలు కారణం మమ్మల్ని ఈ మెస్సయ్య రోమా ప్రభుత్వము నుండి మమ్మల్ని విడిపిస్తాడు, మనకంటూ ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు అని వారు అనుకున్నారు. కానీ దేవుడు ఈ లోక రాజ్యాన్ని స్థాపించడానికి రాలేదు. ఆయన వచ్చింది పరలోక రాజ్యాన్ని స్థాపించడానికి, మన పాపముల నుండి మనల్ని విడిపించి మనలను రక్షించడానికి. కానీ ప్రభు యొక్క ఉద్దేశం వారికి ఎవరికి అర్థం కాలేదు. ఈరోజు దేవుని బిడ్డలుగా ఈరోజు మనం ప్రభుని ఏ రీతిగా మనం ఆలోచిస్తున్నాం, మన ఉద్దేశంలో ప్రభుని ఏ విధంగా మనం గమనిస్తున్నాం? ఇంకా మనం గమనిస్తే గార్ధబం అటు జనసమూహం ఎదర ఉన్నారు, వెనకాతలో ఉన్నారు, మధ్యలో ఉంది. జనాలు అందరికి ఎవరు కనపడుతున్నారు? యేసయ్య కనపడుతున్నాడు. ఎవరు కనపడట్లే? గాడిద కనపడట్లేదు. గాడిద అనొచ్చు, అయ్యా నువ్వే కనపడుతున్నావు, అసలు నిన్ను మోస్తుంది ఎవరో, ఒక్కసారి అందరూ చూసేలాగా నేను అలా పైకి ఇలా పైకి లేచిందా? అలా లేచుంటే ఏమై ఉండదో ఆలోచించండి. నేను కనపడకపోయినా పర్వాలేదు, నా ప్రభు కనపడితే చాలు, ప్రభు మహిమ పరచబడితే చాలు. ఆమేన్. సో సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఎవరికి ఇవ్వాలి? మనం దేవునికే ఇచ్చేవారిగా మనము ఉండాలి. 10వ వచనం చదువుదాం. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతా ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్తని యేసు అని చెప్పిరి. యేసు దేవాలయంలో ప్రవేశించి, సో ఆదివారం 2000 సంవత్సరాల క్రితం ఆదివారం ఇదే రోజు యేసు ప్రభువారు బేతనీ నుండి ఎక్కడికి వెళ్ళారు? ఆయన యెరూషలేము వెళ్ళారు. ఆ రోజు ఆదివారం అంతా కూడా యేసు ప్రభువారు దేవాలయంలో గడిపారు, యెరూషలేములో గడిపారు. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్తారు మీరు ఎవరైనా? యెరూషలేములో గడిపిన తర్వాత సాయంత్రం ఏమైందో చెప్తారు ఎవరైనా? మరలా సాయంత్రం అయినప్పటికల్లా యేసు ప్రభువారు మరలా తిరిగి బేతనీకి రావడం జరిగింది. చెప్పండి, మరలా ఎక్కడికి వచ్చారు ఆయన? బేతనీ నుండి యెరూషలేముకి వెళ్ళారు, మరలా యెరూషలేము నుండి మరలా బేతనీకి రావడం జరిగింది. అయితే ఇప్పుడు చూడండి,
మార్కు సువార్తలోకి రండి. ఇప్పుడు మార్కు సువార్త 11వ అధ్యాయం. మార్కు సువార్త 11వ అధ్యాయము. ఎవరైనా మైక్లో 12వ వచనము నుండి 21 వరకు లేక 12 నుంచి చదవండి. మరునాడు వారు బేతనియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనను దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీయూ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకాయన, ఇక మీద ఎన్నటికి నీ పండ్లు ఎవరునూ తినకుందురుగాక అని చెప్పెను. ఇది ఆయన శిష్యులు వినిరి. వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయువారిని వెళ్ళగొట్టనారంభించి రూకలు మార్చి వారి బల్లలను గువ్వలమ్ము వారి పీటలను పడద్రోసి దేవాలయము గుండా ఏ పాత్ర అయినను ఎవనిని తేనీయకుండెను. మరియు ఆయన బోధించుచు, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసి తిరనెను. శాస్త్రులను ప్రధాన యాజకులను ఆ మాట విని జనసమూహమంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడుట చూచి ఆయనకు భయపడి ఆయనను ఎలాగూ సంహరించుదమా అని సమయం చూచుచుండిరి. సాయంకాలమైనప్పుడు ఆయన పట్టణంలో నుండి బయలుదేరెను. చాలా జాగ్రత్తగా మనము ఆలకిద్దాం. మట్ల ఆదివారం నాడు యేసు ప్రభువారు యెరూషలేముకు వెళ్ళారు. అక్కడి నుండి మరలా సాయంత్రం వచ్చినప్పటికీ బేతనీ రావడం జరిగింది. మరలా బేతనీ నుండి యేసు ప్రభువారు మరలా సోమవారము యెరూషలేముకి బయలుదేరి వెళ్తున్నారు. యేసు ప్రభువారు ఉదయకాలాన్న బయలుదేరి వెళ్తుండగా జరిగిన సన్నివేశాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. మరునాడు అనగా మండే వారు బేతనీ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని, యేసు ప్రభువారు ఆకలిగొన్నాడు. ఆయనకి ఆకలి వేసింది. ఎందుకు వేసిందంటారు ఆకలి? ఆయన శరీరధారిగా ఉన్నాడు. యేసు ప్రభువారు 100% గాడ్, ఆయన 100% మనిషి. ఆయన హాఫ్ దేవుడు హాఫ్ మనిషి కాదు, ఆయన ఫుల్ గాడ్ ఫుల్ మ్యాన్. సో యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్నారు కనుక ఆయనకు ఆకలి వేసింది. మరి ఉదయాన్నే మార్తమ్మగా టిఫిన్ చేయలేదేమో, లేకపోతే వాళ్ళు లెగకముందే యేసు ప్రభువారు, ఎందుకంటే ఆయనకు అలవాటు చీకటితోనే పెందలకాడనే లేవడం, అందువల్ల యేసు ప్రభువారు వారు లెగకముందే లేకపోతే వారిని ఇబ్బంది పడడం ఇష్టం లేకో ఏదో సంథింగ్ జరిగింది. యేసు ప్రభువారు శిష్యులతో కలిసి బయలుదేరిపోయారు. అయితే అక్కడ ఏం జరిగిందంటే యేసు ప్రభువారు ఆకలిగా ఉండగానే ఒక ఆకులు గల ఒక అంజూరపు చెట్టుని దూరము నుండి చూశాడు. దూరం నుండి ఒక అంజూరపు చెట్టును చూశాడు. ఆ అంజూరపు చెట్టుకి ఆకులు ఉన్నాయి. ఆ ఆకులు ఉన్నప్పుడు వెంటనే ప్రభు చాలా సంతోషించాడు.